హాయ్ సార్. ఓకే సార్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చాను సార్. ఇప్పుడు వచ్చాను. ఇంకా చెప్పాలి, ఏం నడుస్తుంది బయట, ఏం కథ? మీరే చెప్పాలి సార్ మన స్కూల్ గురించి ఏందని. అందరు స్కూల్లో అడ్మిషన్ ఓపెన్ చేసాం, మన లేట్ అవుతుంది. ఇంకెప్పుడు చాలేద్దాం మనం? లేదు సార్, అందరూ రాలేదు, తొందరగా అయింది సార్, మనదేం లేట్ కాలేదు. మనం రోజు కనీసం 2 ఊళ్ళని క్యాన్సిల్ చేయాలి, మన స్కూల్స్ పెంచాలి. ఓకే సార్, చేద్దాం సార్, అట్లేం లేదు. కష్టపడడానికి వచ్చాం సార్. రమేష్, ఈయన పేరు మహేష్, మన స్కూల్కి ఈరోజు వచ్చిన కొత్త టీచర్. మీరు ఇద్దరు కలిసి కనీసం రోజుకి 2 ఊళ్ళు క్యాన్సిల్ చేయాలి, మన స్కూల్స్ పెంచాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, కన్ఫర్మ్గా స్ట్రెంత్ పెరగాలి. ఓకే సార్. ఓకే మహేష్ గారు. ఊరికి కనీసం 10 మంది పిల్లలు వచ్చే బాధ్యత మీది. ఓకే సార్. ఓకేనా మహేష్ గారు? ఓకే సార్. ఓకే సార్. నా పేరు రమేష్. ఓకే రమేష్ సార్. ఓకే ఓకే, వెళ్దామా మరి? వెళ్దాం సార్. ఓకే సార్. ఈసారి కన్ఫర్మ్గా టార్గెట్ మాత్రం రీచ్ కావాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే, రైట్ రైట్, జాగ్రత్త. ఓకే సార్. సార్ టార్గెట్ ఏంటి సార్? టార్గెట్ అంటే మీకు తెలియాల్సింది చాలా ఉంది సార్. స్కూల్ ఆఫ్ అయినా సార్? ముందు తెలుసు సార్ మీకు. రండి, మనమైతే వర్క్ అయితే చేయాలి సార్ ఈరోజు. అరే బాబు, ఏ క్లాస్ రా? నీకెందుకు? సరే గాలి మీద మనం వెళ్ళిపోంపా. సరే కానీ స్కూల్ పిల్లలందరూ ఏడున్నారా? నేను చెప్పాను, నువ్వేం కట్టుకో. పిల్లల జనరేషన్ ఎట్లా నడుస్తుంది బాబు, ఏం చేస్తాం మనం? అరే బాబు, స్కూల్ పిల్లలందరూ ఆడున్నారా? సార్ అందరు కూర్చొని ఆడుకుంటారు సార్. సార్ లేట్ ఉన్నారు, చూపెడతాం. చూపిస్తాం సార్. ఉన్నాడు, వెళ్దామా? వెళ్దాం సార్. సైకిల్ తెచ్చుకుంటాం సార్. ఓకే, తీసుకో, సైకిల్ తీసుకో. అందరు ఈయనే ఉన్నట్టు కదా. పంపా సార్, అది పంపా. సరే పోదామా. అస్తురు ఇద్దరు అస్తురు కొట్టురా. ఏం సార్ కొట్టమంటారు ఇది? ఏదో గేమ్ ఆడుతున్నట్టు అందుకే అలా మాట్లాడి నేను వాళ్ళతో మాట్లాడతా. ఒక సేపు. అరే పిల్లలు, అరే అరే మిమ్మల్ని రా పిల్లలు. ఏం సార్ పిల్లల్ని మాట వింటలేరు? మీరు అరే స్కూల్ నుంచి వచ్చానం రా, న్యూ అడ్మిషన్ కోసం. మీ లెక్కనో చూపిస్తున్నాడు. సార్ ఇక్కడ స్టేట్ వే రైట్ తీసుకుంటే మైలు ఉంటుంది సార్. మీకు బైక్ మీద రండి, వస్తాం. ఓకే. నీకు చెప్తే అర్థం అయితే లేదా? ప్రతిసారి చెప్తారా నీకు? ఓకే, సదా ఇస్తారు ఎందుకు? సార్ ఇంట్లో గొడవ సార్ ఇంట్లో. సార్ పోయేద్దాం పాటు. ఇలా వస్తుంది ఏంది సార్? మనల్ని చూడంగానే తలుపులు వేసుకుంటుంది. నానా నువ్వు అనుకున్న వాళ్ళు కాదే, డోర్ తీయే. కాదు వాళ్ళు స్కూల్ వాళ్ళు. స్కూల్ సార్లా? నమస్తే సార్. నమస్తే. మరి కుర్చీ తీసుకురా.
ఏ స్కూల్ సార్ మనది? సార్ మనది అవిజ్ఞాని స్కూల్ సార్. మీ పిల్లాడు ఏ క్లాస్ అవుతుంది? 6th క్లాస్. సార్ మన స్కూల్లో జాయిన్ చేయాలి సార్ మీ పిల్లల్ని. మీ స్కూలా? మీ స్కూల్ ఎందుకు జాయిన్ చేయాలి నేను? సార్ మన స్కూల్లో స్పెషాలిటీస్ బాగున్నాయి సార్ మన దగ్గర. మీ స్కూల్లో అంతా స్పెషాలిటీ ఏముంది? సార్ మన స్కూల్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి సార్. ఆన్లైన్ క్లాసులు అంటే అప్పుడు కరోనాలో ఫోన్లో చూసుకుంటే చెప్పి చూడు అట్లానా? అంటే మీ స్కూల్లో కూడా సరేనా? అలా కాదు బాబు, రోజు మన ఊర్లోకి బస్ వస్తుంది, హాస్టల్ కూడా ఉంటుంది సార్. అంటే చికెన్ మటన్ పెడతారా? అంటే రోజు పెట్టారు సార్, వారం వారం పెడతారు. సార్ ఈ బాబుని హాస్టల్లో వేయడం కరెక్ట్ సార్. తీసుకుందాం, మనం తీసుకుందాం. అలా నాన్నతోనే మాట్లాడుతున్నాం కదా. మీ స్కూల్లో గేమ్స్ ఆడిపిస్తారా సార్? ఆడిపిస్తాం, కానీ రోజు ఉండవు, ప్రతి శనివారం ఉంటుంది. గేమ్స్ అంటే మరి ఫ్రీ ఫైర్ ఆడిపిస్తారా? ఫ్రీ ఫైర్ ఏం సార్ పిల్లలు, గేమ్స్ అంటే ఫ్రీ ఫైర్ అట్లాంటివి కావు. గ్రౌండ్లో ఆడే కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ అలాంటివి ఉంటాయి. సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే కానీ మా పిల్లగాడు 6వ తరగతి, ఫీజు ఎంత మరి? సార్ ఫీజు అయితే స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడండి సార్. ఇక్కడ అడ్మిషన్ ఫీజు అయితే 1000 రూపాయలు అవుతాయి సార్. మీరు అది ఇచ్చేస్తే మేము అడ్మిషన్ చేసుకుంటాం సార్ ఇక్కడ. సరే సార్ మీరు రాయండి. ఓకే ఇవ్వండి సార్. ఇదేం సార్? పిల్లలు సార్ ఏం చేస్తాం, మీ జనరేషన్ అట్లా అయిపోయింది. ఇదేమో సార్ మీకే ఇస్తున్నాం కదా సార్. ఇక మీరు ఇస్తే లేట్ అవుతుందని నేను తీసుకున్నా సార్. ఇలా సార్తో మాట్లాడడానికి ఫోన్ చూస్తే ఏమరా? సార్ మీ అబ్బాయి కృష్ణ. సార్ మీ పేరు సార్? రాజు. సార్ ఓకే సార్, రేపు పొద్దుగా లేదని ఉంటే సార్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. సార్ మాట్లాడతాడు, ప్రిన్సిపల్ సార్ అక్కడే ఉంటాడు. కాంప్లైంట్ అయితే తీసుకోండి సార్. ఏం సార్ ఈ పిల్లాడు? సరే మన స్కూల్కి వస్తాడు, స్కూల్కి వచ్చిన తర్వాత మనం మార్చేద్దాం. ఇంకేమో మన స్కూల్కి వచ్చిన తర్వాత మనం మార్చేసుకుందాం. ఏమే ఈసారి మనోడు హాస్టల్ పోతుండే ఇక మన నితిన్ ప్రాంత పోయినట్టే. తాత మీరు కరెంట్ వల్ల మేము మొన్ననే కట్టినాం కరెంటు బిల్లు. స్కూల్ పిల్లల కోసం వచ్చిన పిల్లలు అయితే లేరు, స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు లేరు స్కూల్. పక్క ఊళ్ళ వేరే స్కూల్ వాళ్ళు వస్తున్నారట. స్కూల్ ఉన్నదని అడ్మిషన్ కోసం 1000 రూపాయలు తీసుకుంటున్నారట. మనోడు రేపు జాగ్రత్త, కొంతమంది మనోడు వేస్తారు, మోసం చేస్తారు, ఊరికి నమ్మద్దు. స్కూల్ లేదు మరి, స్కూల్ లేదు, 1000 రూపాయలు తీసుకొని పోతున్నారు. అదే కాదు, జాగ్రత్త ఉంటుంది. అదే మరి పక్క ఊళ్ళో వస్తున్నారట, పక్క ఊళ్ళో మోసం జరిగిందట. సార్ కట్టుకున్నాడు సార్ ఫోన్. సార్ చెప్పండి సార్. అవును సార్, ఒకటి అయిపోయింది సార్, ఇంకొక దగ్గరికి వచ్చినాం సార్. ఇంకో 2 minutesలో నీకు అప్డేట్ ఇస్తాను సార్. ఓకే సార్. సరే ఇలేనా పట్టుకుని సార్ వస్తారు సార్. పట్టుకోండి. మనం పేకాన్ని తెలిసిపోయినాం సార్. సార్ ఆగండి సార్, ఆగండి సార్. సార్ ఈ ఊర్లో కూడా తెలిసిపోయింది సార్ మనం ఫేక్ అని. అవునా, తెలిసిపోయిందా? అవును సార్. అయితే నెక్స్ట్ విలేజ్. ఓకే సార్. బండి సార్, ఇట్లాంటి బండ్లు ఇంకా చాలా కొనచ్చు మనం.